పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఈ కొద్ది సమయం తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇది నీ ప్రణాళిక, నీ చిత్తము ఆయన. ఇది నీ మహిమ కొరకు జరిగినటువంటి చిన్ని ప్రార్థన కూడిక తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామమును ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి. నీ పాదాల చెంత మేమందరం కూడి ఉన్నాము. ఈ స్థలమంతటి మీద నీ అగ్ని ప్రాకారమును దయచేయండి. అంధకార క్రియలను లయపరచండి. నీ పరిశుద్ధ ద్వారములను తీసి ఉంచమని వేడుకుంటున్నాను నాయన తండ్రి. మీ చాటున నన్ను మరుగుపరచని, మీ దాసునిగా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మా మంచి బోధకుడు అయ్యండి, మీరు మాట్లాడండి తండ్రి. మీ నామమును బట్టి నాయన ఈ వాక్యము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా, మీరు మమ్మల్ని అభిషేకించమని వేడుకుంటున్నాను ఆయన. వినగలిగే చెవును, గ్రహించగలిగే మనసును నీ బిడ్డలమైన మాకు అందరికీ దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని తండ్రి, నన్ను నీ చాటును మరుగుపరుచుకుని నోటి బోరగా వాడుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. రైట్, మంచిది ప్రియులారా, మంచిది. క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ రాత్రి ఈ స్థలంలో చేరి ప్రభువుని రెండు పాటలతో దేవుని ఆరాధించి, స్తుతించి, గణపరిచి ఆయన జీవము కలిగినటువంటి మాటలు వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి అతి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన అంటే అసలు అర్థం ఏంటి, ఇవన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. చాలామంది చాలా రీతిలుగా ప్రార్థనలు చేస్తుంటారు. వారు కొంతమంది ప్రార్థన ఎలా చేయాలన్నా అని అడిగినప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను వాళ్ళకి. ఏమని? ప్రార్థన అనేక విధాలుగా చేయొచ్చు. ఎలా అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలను బట్టి, లేకుంటే వాళ్ళు ఉన్నటువంటి సమస్యలను బట్టి ప్రార్థనలు అనేక రీతిలుగా చేసినటువంటి వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మనకు తెలుసు, ఆ విషయాలు కూడా తెలుసు మనకి. కానీ ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యము చాలా చక్కగా మనకి అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ ఉంది. మనందరం కూడా ఎవరమేనంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము అధ్యాయం 20-28 వచనం అక్కడ రాయబడి ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని రాయబడి ఉంది అక్కడ. కావాలంటే చూడండి, బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని రాయబడి ఉంది. మనందరము కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారిమి. ఆయన ప్రణాళిక, ఆయన చిత్త ప్రకారం మనమందరము కూడా నిర్ణయించబడి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన మన జీవితాలను బ్రతికించడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించి నిర్దోషమైనటువంటి రక్తము చేత, నిష్కలంకమైనటువంటి రక్తము చేత మనలందరూ కూడా శుభ్రపరిచి తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని శుభ్రపరిచి మనలను పరిశుద్ధ జనముగా చేసి, పవిత్రమైన జనముగా చేసి ఆయన ఎదుట మనలను నిలబెట్టుకోవడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన. అయితే ఈ వాక్యములో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని రాయబడి ఉంది అక్కడ. మనందరం కూడా ఎవరమేనంటే దేవుని చేత కొనబడిన వారు మనము. మన కోసం ఆయన రక్తం కార్చాడు ఆయన. మన కోసము సిలువలో శ్రమలు అనుభవించాడు ఆయన. మన కోసం ఎన్నో కష్టాలు, బాధలు సహించాడు ఆయన. అందుకని ఆయన రక్తము చేత మనందరము కూడా కొనబడిన వారిని. అందుకని అంటాడు, వాక్యములు అంటాడు, లోకా గారు రాసిన మాటలు ఇవి, అపోస్తుల కార్యాన్ని లోకా గారు రాశాడు దీన్ని. ఆయన అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మనము. రెండవ మాట కూడా చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం చదువుకున్నాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని రాయబడింది కదా. గమనించండి, అక్కడ అన్నాడు, ఆయన మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడంట. ఆయన చీకటిలో నుండి, అంటే ఒకప్పుడు మనందరము కూడా దేవుడు లేని జీవితాన్ని జీవించాం. అంటే పాపము చేశాం, అబద్ధాలు చెప్పేవాళ్ళమి, మోసగించే వాళ్ళమి, ఎన్నో రీతిలుగా మనము విలువలేని జీవితాన్ని జీవించాం.
ఎంతోమందికి అసహ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాం. ఎంతోమంది బ్రతుకులను మనము రకరకాలుగా హింసించినటువంటి విధానంలో జీవించిన వారమే. అయినప్పటికీ కృపగలిగిన దేవుడు మనల్ని ప్రేమించి అలాంటి చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి మనలను ఆయన వాటిని దూరపరిచి మనకు తెలియచేసి, ఇది చీకటి అన్న విషయాన్ని తెలియచేసి, ఆయన వెలుగు అనబడినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి ఓ మంచి విలువైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకని పేతురు అంటున్నాడు ఇక్కడ, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. పిలిచినటువంటి మనల్ని గురించి ఏం రాయబడిందంటే అక్కడ, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, ఆయన గుణాలను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. మనందరం కూడా ఎవరమయ్యానంటే దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. మనందరం కూడా దేవునికి స్తోత్రం. మనము మన సొత్తు కాదు, మనందరము కూడా దేవుని చేత ఏర్పరచబడి దేవుని సొత్తు అయి ఉన్న మనందరం కూడా ఆయన ప్రజలు. మనము ఆయన ప్రణాళిక ప్రకారం మనం ఏర్పరచుకున్నాడు. ఆయన చేసుకున్నటువంటి వస్తువులు మనము, ఆయన పాత్రలో మనము, ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన రక్తంతో కడిగి మనలను మన సొత్తు కాదు కానీ మనందరము కూడా విలువ పెట్టబడినటువంటి రక్తము చేత కొనబడి విలువైనటువంటి వస్తువులుగా దేవుని చేతిలో ఉన్నవారు మనందరం కూడా. అందుకని పేతురు మాట అన్నది, మనందరం పరిశుద్ధ జనముగా మార్చాడు, రాజులైన యాజక సమూహంలోకి మనల్ని చేర్చాడు. ఆయన దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన చేసుకున్నాడు. ఒకటి మీకు అర్థమైందా? ఒకటి, దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘము. రెండవది, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామంట. మూడవ మాట కూడా చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూద్దాం. చూడండి, చదవండి ఒకసారి లేఖనాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనందరము కూడా ప్రియులరా ఎవరమయ్యానంటే దేవుని ఇంటిలో ఉన్నవారిమి. మనందరము కూడా ఒకే దేవుని ప్రార్థన చేస్తున్నాం. మనందరము కూడా ఒకే రక్తము చేత కడగబడిన వారిమి. మనందరము కూడా ఒకే ఆత్మ చేత నింపబడిన వారిమి. మనందరము కూడా ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నవారిమి. మనందరము కూడా ఒకే రాజ్యానికి, ఒకే పట్టణానికి చెందిన వారు మనందరం కూడా. నేను ఏ ఊళ్ళో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి ప్రదేశాల్లో నువ్వు ఉన్నా కానీ, నువ్వెక్కడ ఉన్నా కానీ, ఏ కులమైన, ఏ మతమైనా, ఏ జాతి అయినా సరే పర్వాలేదు, కానీ అందరూ కూడా ఒకే దేవుని ఆరాధిస్తున్నవారు. వాళ్ళు ఎవరయ్యానంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుడు తన స్వరక్తి నుంచి సంపాదించిన సంఘము వాళ్ళు, దేవుని సొత్తైన ప్రజలు వాళ్ళు. మూడవదిగా దేవుని ఇంటిలో ఉన్నవారు. వీళ్ళు ఎవరయ్యానంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత వాళ్ళందరూ కూడా సమకూర్చబడిన వారు. వీళ్ళందరిని కూడా ఎలా చేశాడు, ఎలా కొన్నాడయ్యానంటే తన విలువైనటువంటి రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత పాపము లేనటువంటి జీవితాన్ని జీవించి, పాపముతో ఉన్న మనలను శుభ్రపరిచి తన ప్రజలుగా, తన సొత్తుగా, తన ఇంటిలో ఉన్నవారుగా, తన రాజ్యంలో ఉండేటువంటి వారిగా మనల్ని అందరూ ఏర్పరచుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘమైన మనము, దేవుని సొత్తైన ప్రజలమైన మనము, దేవుని ఇంటి వారమైనటువంటి మనందరము కూడా చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి. మనం మొట్టమొదట దేవుడు మనకి ఇచ్చినటువంటి బేస్ ఏంటంటే ప్రార్థన లేని క్రైస్తవుడు ఊపిరి లేని క్రైస్తవుడు. ప్రాణము లేని శవము ఎలాగుంటుందో ప్రార్థన లేనటువంటి జీవితాన్ని జీవించేవారు ఎలా ఉంటారు అంటే చచ్చిన జీవితాన్ని జీవిస్తుంటారు. వారు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేరు, పాటలు పాడమంటే పాటలు పాడలేరు. సిగ్గు వాళ్ళకి భయం, పిరికితనం ఉంటుంది వాళ్ళకి. నేను అంటాను, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించినటువంటి ఆయన సొత్తైన మనము ఎలా ఉండాలి అంటే పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ధైర్యం కలిగిన ఆత్మను మనకి ఇచ్చున్నాడు ఆయన. కాబట్టి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకైనంటే మనందరము కూడా దేవుని ఇంటిలో ఉన్నవారు. మనందరం కూడా దేవునికి స్తోత్రం. మనందరం కూడా ఎక్కడున్నామయ్యానంటే దేవుని ఇంటిలో ఉన్నాం. ఎలా ఉన్నాము అని అంటే మనందరం కూడా ఎలా ఉన్నాము అని అంటే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు సరే, నేను ఏ ఊర్లో ఉన్నా సరే, మనందరం కూడా ఒకే కుటుంబానికి చెందిన వాడిని. మనందరికీ ఒక్కడే తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటగా ఆయన ప్రజలమైన మనము చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే
అంటాడు కదా, మత్తయి సువార్తలు అంటాడు, 6వ అధ్యాయంలో అంటాడు, 6వ వచనం అంటాడు, మరియు మీ ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దునన్నాడు. వ్యర్థమైన ప్రార్థనలు చేయకూడదు మనము, వ్యర్థమైన జీవితాన్ని జీవించకూడదు మనము. ఎందుకనంటే మనము దేవుని సొత్తైన ప్రజలమై అన్నాం. దేవునికి స్తోత్రం. నీకు అర్థమవుతుందా? దేవుని సొత్తైన ప్రజలు మనము. నువ్వెవరో తెలుసా? నువ్వు ఒక మాట చెప్పాలంటే, భూమి ఆకాశాలు చేసినటువంటి సృష్టికర్తకి నీ బిడ్డవు నువ్వు, ఆయన సొత్తువు నువ్వు. నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలో అందరికంటే విలువైనటువంటి వ్యక్తివి నీవే. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అయినా, సృష్టికర్త అయినా, సర్వాధికారి అయిన దేవుడైనా, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను ఆయన తలంపుల ఆలోచనలను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ఎదుట నువ్వు నిలబడాలని, ఆయన స్తుతించి ఆరాధించి గణపరచాలని, ఆయన మహిమకు కీర్తి తేవాలని, ఆయన ఎదుట సిగ్గుపడనక్కరైన పనివారిగా నువ్వు నిలబడాలని, దేవుని ఎదుట నిలబడాలని దేవుడు నిన్ను భూమి ఆకాశాలు లేనప్పుడే ఆయన తలంపులలోను, ఆయన ఆలోచనలలోను, ఆయన ప్రణాళికలోను దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఎవరో తెలుసా? ఒక విలువైనటువంటి వ్యక్తివి నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో, అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే, నాకెవరు ఆదరణ లేరే, నన్ను ఎవరు ఆదరించేవాళ్ళు లేరే, నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలనుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు. అయ్యో నా సమస్యలు ఎలా ఉన్నాయి కదా, నా సమస్యని ఎవరితో చెప్పుకోలేకపోతున్నానే, చెప్పుకోలేనటువంటి సమస్యతో నా జీవితం తలక్రిందులైపోతుంది, నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నా కుటుంబం ఇంతేనా, నా బిడ్డలు ఏమైపోతారా, నా భర్త ఏమైపోతాడా, లేక నా భార్య ఏమైపోద్దా అన్న ఆలోచనల చేత నిన్ను నువ్వు బలహీనపరుచుకుంటూ, ఆందోళన చెందుతూ నీ బ్రతుకును సర్వనాశనములకు నడిపించుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతో బహుసూటిగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఎందుకంటే నీవు ఆయన సొత్తు కాబట్టి. తన బిడ్డను కాపాడుకోవడము తండ్రికి, ఒక బిడ్డగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీకు ఎలా తెలుసో, జీవము కలిగిన దేవుడు అంతకంటే శ్రేష్టవంతుడు. ఆయన తన బిడ్డలను తన రక్తం ఇచ్చి సంపాదించాడు. ఆయన ప్రాణం పెట్టేశాడు నీ కోసం. ఆయన ప్రాణం పెట్టగలిగిన దేవుడు నిన్ను కాపాడడానికి సంసిద్ధుడు. ఆయనకు తప్ప అధికారము ఎవ్వరికి లేదు. పాపమును క్షమించుటలో ఆయనకున్నటువంటి అధికారము ఎవ్వరికి లేదు. ఎందుకంటే మరణము, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు కలిగిన ఏకైక దేవుడు నీవు, నేను, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రి కృంగి కృషించిపోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు దేవుని మాటలు విని, ఈరోజు వాక్యాన్ని నువ్వు విని, వాక్య ప్రకారం నువ్వు జీవించగలిగితే నీ తలరాతని దేవుడు మార్చేస్తాడు, నీ బ్రతుకునే మార్చేస్తాడు. ఆయన అంటే నీలో ఉన్న ఆలోచనలు, నీలో ఉన్న తలంపులు నువ్వు అనుకుంటున్నావు, నా బ్రతుకు ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నన్ను ఆదరించేటువంటి వారు లేరే అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీ పక్షాన ఉన్నాడు ఆయన, నీతో కూడా ఉన్నాడు ఆయన, ఆత్మరూపంలో నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నీ విషయంలో, నీ బ్రతుకులో, లేకుంటే నీ జీవితంలో జరగనటువంటివి కూడా ఈ రాత్రి దేవుని మాటకు నువ్వు లోబడగలిగితే, దేవుని ప్రణాళికను నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వవలసినటువంటి బహుమానాన్ని దేవుడు ఇస్తాడు నీకు. ఖచ్చితంగా దేవుడు నీకు కావలసినటువంటి, నీకేది అవసరమైనదో, నీకేది అక్కరగా ఉందో దేవునికి తెలుసు. ఆయనకి కుమారుడు రొట్టెని అడిగిలంట, రాతినిచ్చునా? చెప్పాడు కదా వాక్యంలో. ఆయన ఒక మనుషుడిగా ఉన్న మనకే మన బిడ్డల విషయంలో అంత శ్రద్ధ మనం తీసుకుంటున్నామే. ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన దేవుడు కాబట్టి ఆయనకు తెలియదా? కాబట్టి నేను అంటాను, అంత గొప్ప విలువైనటువంటి దేవుని బిడ్డవు నీవు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. నీ చేయవలసిన పని ఏంటయ్యానంటే ప్రార్థన. ఏంటయ్యా ప్రార్థనలో ఉన్న రహస్యము? ప్రార్థన ద్వారా ఏం సాధించారయ్యా? బైబిల్ గ్రంథములు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ద్వారా జయించిన వారే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం ముందు సముద్రం ఛాయి చూసి భయపడ్డ వాళ్ళు చేసిన పని ఏంటయ్యానంటే ప్రార్థన. అడిగారు, మోషే ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలీయులు కూడా ప్రార్థన చేశారు. దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? ప్రభువా, నా చేతిలో కర్ర ఉంది ప్రభువా. అయితే పైకెత్తు, నీ చేతిలో ఉన్న కర్రని పైకెత్తు. ఏమైంది? సముద్రము పాయలు అయిపోయిందా? మరి నీ జీవితంలో ఉన్నటువంటి సమస్య ఎందుకు పాయలు కాదనుకుంటున్నావు నువ్వు? నీ బ్రతుకులో ఉన్నటువంటి కష్ట నష్టాల బాధలు ఎందుకు తొలగిపోవనుకుంటున్నావు నువ్వు? కారణం ఏంటయ్యానంటే, నీకు తీరనటువంటి లోటు ఉందేనంటే దాని కారణం ఏంటయ్యానంటే, నువ్వు చేసే ప్రార్థన విలువైన ప్రార్థన కాదు. నువ్వు సరైన రీతిలో ప్రార్థన చేయడంలే. నీకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్నావు, కానీ దేవుని ఇష్ట ప్రకారం నువ్వు ప్రార్థన చేయడంలే. దేవుని చిత్తాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు. వినవలసిన సందర్భంలో దేవుని మాటలు వినలేకపోతున్నావేమో. పాడవలసినటువంటి స్తుతి ఆరాధనలో సరైన సమయానికి దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావేమో. చేయవలసిన ప్రార్థన టయాన్ని ముగించుకొని సోమరితనం కలిగి మత్తెక్కి ప్రార్థనకి నువ్వు దేవునితో చెప్పవలసినటువంటి విలువైన మాటలు
నీ జీవితానికి, నీ కుటుంబానికి కావలసినటువంటి అతి శ్రేష్టమైన ప్రాముఖ్యమైన మాటలను చెప్పవలసిన సందర్భాన్ని నీ కళ్ళకు గుడ్డితనము కలిగించి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్టుగా చదువుతారా? 4:4 రాయబడి చూడండి అక్కడ. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. దేవుని వాక్యాన్ని వినగలిగేటువంటి స్థితిలో వాడు నీకు ఇవ్వడు, ఆ ఛాన్స్ నీకు ఇవ్వడు, నీకు మత్తెక్కిస్తాడు, ప్రార్థన చేయనివ్వడు, సామర్థ్యం కలిగించేస్తాడు. ఎందుకంటే నువ్వు మంచి మాటలు చెప్పబోతున్నావు. ప్రభువా నా కుటుంబం ఎలా ఉంది అని చెప్పేటువంటి సమయాన్ని పోగొట్టుకుంటున్నావేమో. నువ్వు ఒకసారి ఆలోచించు. విలువైన మాటలు, దేవుని మాటలు వినవలసిన సమయంలో సెల్ ఫోన్ ఎత్తుకుని బయటికి వెళ్తావు. ఆ మధ్యలో మాట్లాడేటువంటి దేవుని వాక్యం నువ్వు వ్యర్థమైపోతావు. ఆ విలువైన మాటలు పోగొట్టుకుంటావు. నువ్వు అర్థం చేసుకోండి. ఎందుకంటే కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేదు కాబట్టి. మంచి విలువైన మాటలు చెప్తావని దేవునికి చెప్పుకొని ఆయన ద్వారా నువ్వు ఆ విలువైన మాటలు చెప్పి నీలో ఉన్న సమస్యలు, కష్టాలు, బాధలు చెప్పుకొని ఆయన దగ్గర దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు తీసుకుంటావని, రక్షణ సంపాదించుకుంటావని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దేవుని చేత రక్షణలు నడిపించుకుంటావని, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయమునకు అందనివ్వకుండా దేవుణ్ణి ప్రార్థన చేసేటువంటి ఆ మంచి మార్గాన్ని తప్పించి నీ కళ్ళకు లేకుండా నీ హృదయ నేత్రానికి గుడ్డితనం కలుగజేస్తాడు వాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు బిడ్డ? ఆలోచించు ఒకసారి. నిజమేనా? ప్రార్థన చేస్తున్నావా నిజంగా? దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటుందా? అన్నాడు కదా యేసయ్య, అన్నాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయము 7 వాక్యములు అంటాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండినెడల మీకు ఏది ఇష్టం అడగండి నేను ఇస్తా. నా యందు మీరు ఉండాలా, మీ మాటలు మీలో, నా మాటలు మీలో ఉండాలా. ఏంటి ఆ మాటలు? భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాటలు గతించమని వాగ్దానం చేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అంత గొప్ప మాటలు నీ హృదయములో ఉంటే, గతించని మాటలు నీ హృదయములో ఉంటే నీకు ఎందుకు గతిస్తావు? అర్థమవుతుందా? వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి జ్ఞాపకం చేసుకొని అంత విలువైన జీవితాన్ని జీవించాలని, విలువైన ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా నీకు రావాల్సిన దీవెనలు తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు సామర్థ్యాన్ని వదిలిపెట్టు, పాలుమాలికతనాన్ని వదిలిపెట్టు. ఆ విలువైన మాటలు ప్రభువు చెప్పు, నీ సమస్య తీరిపోద్ది. ఆయన చేతిలో ఉంది. ఎర్ర సముద్రం పాయలు చేశాడు ఆయన. ఎర్ర సముద్రం అలాంటి సమస్యలు నీకున్న నీ తలరాతను మార్చేస్తాడు ఆయన, బద్దలు చేసేస్తాడంతే నీ ఎదుట ఆయన. కేవలము నువ్వు ప్రార్థన మాత్రమే, కేవలము ప్రార్థన చేయాలి నువ్వు. దేవునికి స్తోత్రం. హిజ్కియా తెలుసు మనకి బైబిల్ గ్రంథంలో. నేను రెఫరెన్స్ చెప్పడం అవసరం లేదు, చెప్తున్నాను వినండి. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చేసింది. హిజ్కియా చేసిన పొరపాటును బట్టి మరణకరమైన రోగం వచ్చేసింది. దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడు. దేవుని మాటకు లోబడల, తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? మరణకరమైన పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం ఇచ్చేటువంటి బేట జీతం ఏంటంటే మరణము. మరణమును తప్పించేది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. ఎందుకంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు కాబట్టి ఆ మరణము తీసుకొచ్చేస్తుంది. ఆ మరణం వచ్చేసింది. ఇప్పుడు ఆయనకి మరణకరమైన రోగం వచ్చేసింది. ఏం చేయాలి అతను? యెషయా ప్రవక్త అక్కడికి వెళ్ళాడు. హిజ్కియా, నీవు మరణము కాబోతున్నావు, చచ్చిపోతావు, నువ్వు ఇంక బ్రతకవు నువ్వు, కానీ అయితే నీ ఇల్లు చక్కబెట్టుకొని అన్నాడు. ఒక్క మాట. యేసయ్య దేవుడు చెప్పే మాట గద్దిస్తాడు ఆయన, తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హెచ్చరిస్తాడు నిన్ను. నీ పాపం ఏంటో, నీ జీవితం ఎలా నడిపించబడుతుందో, ఎలాంటి మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నావో, ఎలాంటి జీవితాన్ని జీవించాలని నువ్వు నిర్ణయించుకున్నావో హృదయ రహస్యం ఎరిగిన దేవుడైనా. బహుశా నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన నాకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, లేక నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. జీవము కలిగిన దేవుడు తెలుసు అన్నీ. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకి అర్థమైందా? ఆయనకు అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి అన్నీ ఎరిగిన దేవుడైనా, అన్నీ తెలిసిన దేవుడైనా ఆయనకంటూ ఏది తెలియంది లేదు బిడ్డలారా. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఈరోజైనా నువ్వు మనస్సు విప్పి ప్రార్థన చేయాలి. నువ్వు మన బైబిల్ గ్రంథంలో హిజ్కియా ప్రార్థన చేశాడు. యెషయా వెళ్ళాడు. యెషయా వెళ్ళి చచ్చిపోతావు నువ్వు, జాగ్రత్త, లేదు నీ ఇల్లు చక్కబెట్టుకో అని అంటే హిజ్కియా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఏమంటారు, కర్రలు పెట్టేసి లేకపోతే పైన కప్పేసి ఇల్లు చక్కబెట్టుకోమనా? కాదు, నీ హృదయాన్ని చక్కబెట్టుకొని అన్నాడు. వెంటనే ఆ మాట అంటేనే హిజ్కియా మనసు
భయపడిపోయాడు. భయం వచ్చేసింది ఆయన మనసులో. నిజమే కదా, మనం చేసింది పొరపాటే కదా, తప్పే కదా అని గ్రహించి వెంటనే అక్కడ కూర్చున్న స్థలంలోనే యెషయా ప్రవక్త వచ్చాడు, హెచ్చరించాడు, చెప్పాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో హిజ్కియా జాగ్రత్త అని అన్నాడు. చెప్పేసి వెళ్తా ఉన్నాడు, కొద్ది దూరం పోతా ఉన్నాడు. వెంటనే గోడ వైపు ముఖం తిప్పుకొని కన్నీటి ప్రార్థన చేశాడు. అయ్యా, నా తప్పుని క్షమించు నాయన, ఇక నుండి అలాంటి పొరపాట్లు నేను చెయ్యను. అతిక్రమములు దాచిపెట్టువాడు వరదిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల, ఇందాక చదువుకున్నాం, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. గమనించిన ప్రియులారా, దేవుని వాక్యము అబద్ధం చెప్పదన్న. దేవుడు చెప్పాడు, సేవకుడు ద్వారా వెళ్ళి చెప్పాడు, హిజ్కియా చెప్పాడు. హిజ్కియా ఆ మాట విని వెంటనే గోడ వైపు ముఖం తిప్పుకొని ప్రార్థన చేశాడు, క్షమించమని అడిగాడు దేవుణ్ణి. వెంటనే ఎప్పుడైతే హిజ్కియా చేసి కన్నీరు కార్చాడో, అతను కన్నీరు కార్చడము దేవుడు చూశాడు. చూచి వెంటనే యెషయా ప్రవక్త మాట్లాడాడు, పో మళ్ళా తిరుక్కుని వెళ్ళు, నా సేవకుడైనటువంటి లేకుంటే నా సహోదరుడైనటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తున్నానని చెప్పని అన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసి 15 సంవత్సరాల ఆయుష్కాలను సంపాదించుకున్న ఏకైక నాయకుడు హిజ్కియా ఒక్కడే, ఇంకెవరికి లేదా ఛాన్స్. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాబట్టి ఎందుకు చెప్పిన విషయం ఏంటంటే, అతను ప్రార్థన చేశాడు, మరణము నుంచి తప్పించబడ్డాడు. ఇశ్రాయేలీలు ప్రార్థన చేశారు, ఎర్ర సముద్రమును దాటి అవతలకి వెళ్ళారు వాళ్ళు. మన జీవితాల్లో సమస్యలు, కష్టాలు, బాధలు వచ్చినా, మన కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల మధ్య సమస్యలు, కష్టాలు వచ్చినా, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన విలువేంటో తెలుసా? కేవలం ప్రార్థనను చేసేది, కేవలం స్తుతి ఆరాధన ప్రార్థనలతో ఎరుకోగోళ్ళు కోల్చలేదా? ఎంత శ్రేష్టమైన సత్యాలు ఉన్నాయి బైబిల్లో, ఒకసారి గమనించండి ప్రియులారా. ఎందుకు మీకు ఇన్ని విషయాలు చెప్తున్నానంటే, క్రైస్తవ కుటుంబము ఎలాంటి కుటుంబం అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగిన కుటుంబంగా ఉండాలి. నేను ప్రార్థన గురించి చెప్తున్నా మీకు, నేను ఇంకేం చెప్పాలా. ఒకటి ప్రార్థన, రెండవది వచ్చి దేవుణ్ణి స్తుతించాలా, మూడవది దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించాలా. వీటికి మించినట్టు లేవు బైబిల్లో నీకు. భలే శ్రేష్టమైన మాటలు ఇవి. ఆ మూడు నువ్వు చేయగలిగితే, కేవలం నేను ప్రార్థన గురించి మీకు చెప్తున్నా. నేను ప్రార్థన ఎలా చేయాలా. హిజ్కియా ప్రార్థన చేశాడు, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు, తన తప్పులను విడిచిపెట్టేశాడు, ప్రార్థన చేశాడు, మరణము నుంచి బయటపడ్డాడు. పాపముల నుంచి జీతం మరణమే. అతను చేసిన పాపానికి మరణకరమైన రోగం వచ్చింది, కానీ దేవుడు తప్పించాడు. ప్రియులరా, గమనించండి. నేను అంటాను, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి. మీరు అడగండి, దేవుడిని ఎలా ప్రార్థన చేయాలి అడగండి. నీ సమస్యలు, నీ కష్టాలు, నీ బాధలు తీర్చుకోవాలా, నీకున్నటువంటి పరిస్థితులు వేరుగా ఉండొచ్చేమో, ఏది ఏమైనా కానీ నువ్వు చేయవలసిన ప్రార్థనే. ఆదిమ సంఘం ఉంది బైబిల్లో. ఈ మాట కూడా చెప్తాను వినండి. ఆదిమ సంఘం బైబిల్లో ఉంది. ఎక్కడది? అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తే ఉంది. పేతురు చెరసాల్లో, సేవకుడు చెరసాల్లో ఉన్నాడు. ఒక సేవకుడు చెరసాల్లో బంధించబడ్డాడు. సంఘం అయితే నిద్రపోలా. సంఘము అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. తన సేవకుని నడిపించుకోవడానికి, తన సేవకుని తన ఎదుట నిలబెట్టుకోవడానికి, దేవుని మాటలు వినడానికి సేవకుడు లేని లోటు ఏంటో ఆ సంఘానికి అర్థమైపోయింది. ప్రార్థన చేశారు వాళ్ళు, అందరూ కలిసి ప్రార్థన చేశారు వాళ్ళు. ప్రార్థన చేస్తే ఏమైంది? అక్కడ దేవదూతను పంపించాడు దేవుడు. అడిగి పంపించి, చదువుతూ ఒకసారి లేఖనాన్ని, అపోస్తలుల కార్యముల గ్రంథము తీసుకో, 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి, ఆమేన్, దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నట్టు సంఘం? అరే, మన సేవకుడు లేడులే, ఆయన ఎవరో మరి వాడు కాకపోతే ఇంకోటి వస్తాడు అనుకున్నారా? లేదండి, తన సేవకుని కొరకు ప్రార్థన చేశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. తన సేవకుడి కొరకు, అతనున్న బాధల్లో, కష్టాల నుంచి బయటపడాలని సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. సంఘానికి ఉన్నటువంటి బలం ఏంటంటే, సీమోను పేతురుతో, అదే సీమోను పేతురుతో యేసయ్య చెప్పాడు ఏమని? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు అని చెప్పాడు ఆయన. యేసయ్య చెప్పాడు. సంఘం అంటే అర్థం ఏంటో తెలుసా? బండ మీద కట్టబడింది సంఘం అంటే. దేవుణ్ణి ప్రార్థన చేసేది సంఘము. సంఘము అంటే సహవాసము కలిగినటువంటిది సంఘము. సంఘము దేవుని మాటలకు లోబడేది సంఘము. సంఘము దేవుని సేవకుని ప్రేమించేది. సేవకుడు దేవుని సంఘాన్ని ప్రేమించేవాడు సేవకుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకు చెప్తున్న విషయాలు మీకు అంటే, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. ఎవరికి ప్రార్థన చేయాలయ్యా? చెయ్యి. నీ భర్త కోసం ప్రార్థన చెయ్యి, నీ భార్య కోసం ప్రార్థన చెయ్యి, నీ సేవకుడి కొరకు ప్రార్థన చెయ్యి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చెయ్యి, నీ సంఘం కొరకు ప్రార్థన చెయ్యి.
ఈ రాత్రి దేవుడు నిన్ను కోరుకునేది ఒకటే, నువ్వేం అడగాలి అడుగు దేవుని, అడుగుడు మీకు ఇవ్వబడును, అడుగు అంటున్నాడు దేవుడు నిన్ను. ఏ సమస్యతో ఉన్నావు నువ్వు ఈరోజు? ఏ కష్టం నీలో అలమటి నిన్ను బాధ పెడుతూ ఉంది? ఒకవేళ ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్య నీలో దాచబడి ఉందా? నువ్వు దాచిపెట్టుకున్న బహుశా నీ భర్తకు తెలియపోవచ్చు, లేక నీ భార్యకి తెలియపోవచ్చు, నీ బిడ్డలకు తెలియపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియపోవచ్చు. జీవము కలిగిన దేవుడు తెలుసు ఆయనకి, సమస్తము నెరిగిన దేవుడు ఆయన. నీ రహస్య ప్రార్థన ద్వారా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన. చెయ్యి, ప్రార్థన చెయ్యి, అడుగు దేవుణ్ణి. నువ్వెవరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దేవునితో చెప్పు. ప్రభువా, నాలో ఈ పాపం దాచబడి ఉంది, నా తప్పు ఇలాంటి తప్పు ఉంది ప్రభు, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించిన ఆయన, ఇక నుండి నేను అలాంటి పొరపాటు చేయనయ్యా. ఒప్పుకొని విడిచిపెట్టు, ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడాయన, నిన్ను ఆదరిస్తాడాయన. నీ ప్రార్థన విని నీకు కావలసినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు యేసయ్య. అర్థమైందా? వీళ్ళు ప్రార్థన చేసి అత్యాశక్తితో ప్రార్థన చేసింది సంఘం ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపించి పేతురిని బయటికి తీసుకొచ్చాడు. సంఖ్యల మధ్య బంధించబడిన పేతురుని బయటికి తీసుకుని వచ్చాడు. సేవకుడిని బయటికి తీసుకుని వస్తే కళ అనుకున్నాడు అతను. సరే, గవిని దాటి వచ్చేసాడు. మీకు అంత స్టోరీ చెప్పాలని అవసరం లేదు, ముగిస్తాను కాబట్టి. బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఏ సంఘం అయితే ఎక్కడ చేరి స్థలంలో చేరి ప్రార్థన చేస్తున్నారో తెలుసు. వాళ్ళు చేసే ప్రార్థన ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు ఆ రాత్రి. చూద్దామా వాక్యంలో 12 వచనం చూడు ఒకసారి. అదే అధ్యాయం 12 వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుబేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళు ఎక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు ఒక మరియమ్మ కుటుంబంలో చేరి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఈ రాత్రి మనం ఈ కుటుంబంలో చేరి ప్రార్థన చేస్తున్నాం. దేవుడి స్థలమును పరిశుద్ధమైన స్థలముగా మార్చబడును గాక. ఇది సర్వోన్నతమైన స్థలముగా దేవుడు ఆశీర్వదించును గాక. ఇది మరియ మార్తల కుటుంబం వలె రక్షణ పొందిన కుటుంబంగా ఉండును గాక. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి, ఈ రాత్రి నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? నీ స్థలంలో ప్రార్థన ఉందా? మీ సేవకుని ఆహ్వానించి, దైవజనుని ఆహ్వానించుకొని నా కుటుంబంలో ప్రార్థన పెట్టాయా, నా కుటుంబంలో ప్రార్థన చేయాలయా. దేవుని బిడ్డలు, దేవుని వాక్యాన్ని వినేవారు, దేవుని ప్రార్థన చేసేటువంటి బిడ్డలు నా కుటుంబంలో అడుగు పెట్టాలయా, దేవుని సేవకులుగా నా స్థలంలో అడుగు పెట్టాలయా అన్న విశ్వాసం నీకుందా? ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. మరియమ్మ తన ద్వారాలు తెరిచిపెట్టింది, ఆ ఇంటికి ఆహ్వానించింది. తన కుటుంబానికి రండి, మనందరం కలిసి మా ఇంట్లో చేరి మనందరం కలిసి మన సేవకుని కాపాడుకుందాం, మన దేవుడికి అప్పగిద్దాం. మరియమ్మ తల్లికి ఉన్న విశ్వాసం నీకుందా? ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. ఈ స్థలంలో మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఎన్ని కుటుంబాలు మార్చాలని ఇష్టపడుతున్నాడు నాకు తెలియదు, కానీ మరి మరొకసారి నేను వచ్చేటప్పుడు నాకు శుభవర్తమానం రావాలా. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకునే విషయాన్ని, శుభవర్తమానం నాకు రావాలా. ఒక కుటుంబంలో ఇలాంటి కార్యం జరిగింది, దేవుడు ఆశీర్వదించాడు, వారిని దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు వాళ్ళని దీవించి బలపరిచాడు అన్న విషయాన్ని వినాలి. ఇంకొకసారి నా చెవున వినబడాలా. నా దేవుడు వినిపిస్తాడన్న ఆశ నాకుంది. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు నా ప్రార్థనలో నా ప్రయాసం వ్యర్థం కాల. వాస్తవంగా చెప్తాను, నేను దేవుని ఎదుట నా దేవుడు నాకు అన్ని విషయాలు నాకు ప్రార్థనలో నాకు ఇస్తున్నాడు. ఆయన చూపిస్తున్నాడు నాకు. ఆయన నా కుటుంబం పేదరికమే కాదనలా, అయినప్పటికీ ఇతర కుటుంబాలని ఆశీర్వదించేటువంటి రీతిలో నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎందుకు చెప్తున్న విషయాన్ని బిడ్డలారనంటే, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘం ప్రార్థన చేసింది. పేతురు సంఖ్యలతో బంధించబడిన వాడు విడిపించబడ్డాడు. ఒక సంఘం ప్రార్థన చేస్తే ఎంతటి బలహీనతలో ఉన్న వ్యక్తి అయినా విడిపించబడతాడు. 5 ఏళ్ళు ఉన్నాయి మనకి, అలా కలుపుకొని తింటేనే. ఒక్క ఏళ్ళతో తిని ఎలా ఉంటుందో ఆలోచించి ఒకసారి. ఒక్క ఏళ్ళతో తినగలవా? 5 ఏళ్ళు ఉంటేనే తినగలం మనం. అర్థం చేసుకోండి ప్రియులారా. ఎందుకు చెప్తున్న విషయం అంటే, సంఘం అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు. సంఘము అంటే సహవాసం కలిగిన వారు. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘము కొరకు సేవకుడు ప్రార్థన చేయాలి, కుటుంబాల కొరకు ఒకరికొకరికి ప్రార్థన చేయాలి. మన దేవుని బిడ్డల మధ్య ఎలాంటి వ్యతిరేకతలు ఉండకూడదు ప్రియులారా. ఒకవేళ భార్యాభర్తల మధ్య ఎలాంటి పొరపాట్లు ఉన్నా సర్దుబాటు చేసుకోవాలా. నేను చెప్తాను కదా, మా కుటుంబం సంగతి చెప్తాను వినండి. ఆమెకు కానీ ఏదైనా బీపీ ఇచ్చింది అనుకో, నాకు అర్థమైపోద్ది. నేను చల్లగా మొహం తప్పించుకొని వెళ్తా. కోపం చల్లడానికి రాను అన్నించి నేను. కోపం చల్లబడితే అప్పుడు వస్తా, చల్లగా తారుకుంటూ వస్తా. అప్పటికీ షాక్ ఉంటుంది నాకు, అయినప్పటికీ కూడా ఓర్చుకుంటా నేను. ఏదైనా ఒక బట్ట తెచ్చింది నాకు నచ్చదు ఆ బట్ట, అయినా చాలా బాగుందమ్మా ఈ బట్ట, భలే ఉందమ్మా చొక్కా, మా అమ్మోడు కూడా తేలేదు, నేను పుట్టినప్పుడు చొక్కా తేలేదు అంట. నేను సంతోషిస్తుంది ఆమె, చాలా సంతోషం ఉంటుంది ఆమె. తర్వాత ఆ గుడ్డ నచ్చదు నాకు ఇష్టం వల్ల బాగుండదు, నా దృష్టికి బాగుండదు, నచ్చదు నాకు. అయినా ఆమె ప్రేమ కోసం వేసుకోవాలి నేను. వేసుకుని బయటికి వెళ్తే అలా చూసి, ఏం బాగలేదు పాస్టర్ సొక్క నీకు అంటది. ఆమె చెప్తుంది నోటుకుండా, ఆమెకే నచ్చదు. అప్పుడు అలా మెప్పిస్తా.
దేవునికి స్తోత్రం. అది కుటుంబం అంటే ఎలా ఉండాలి మనము భార్య భర్తల మధ్య మంచి సహవాసం కలిగి ఉండాల. మంచి ప్రేమ కలిగిన వారిగా ఉండాల. తల్లిదండ్రులు పిల్లల మధ్య కాసంతసేపు కూర్చొని మాట్లాడుకోండి, ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఒక మాట చెప్పనా? కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామమును ప్రార్థిస్తే నేను అక్కడ ఉంటానని చెప్పాడు కదా యేసయ్య. కుటుంబంలో ప్రతిరోజు కలిసి ప్రార్థన చేస్తున్నారా? పిల్లలు తల్లిదండ్రులు కలిసి కూర్చొని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. వాక్యం చదువుకోవాల్సిన అవసరం వల్ల చదువుకోండి, తప్పులేదు. కలిసి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. మీ బిడ్డల కోసం, భార్య భర్త కోసం, పిల్లల కోసం, భర్త పిల్లలు భార్య కోసం. ఏం పోయింది ప్రార్థన చేస్తే? 4 మాటలు చెప్పు దేవుడికి. నీ ప్రార్థన వినడనుకుంటున్నావా? ఖచ్చితంగా దేవుడు వింటాడు నీ ప్రార్థన. నువ్వు విలువైనటువంటి విత్తనం నువ్వు వేస్తున్నావు అక్కడ. ఆ విలువైన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రియులారా గమనించండి. సీమోను పేతురు కొరకు సంఘము ఆశతో అత్యాశక్తితో ప్రార్థన చేసింది. పేతురు గారు నడుచుకుంటూ వచ్చాడు. ఆడకొచ్చాడండి. ఆడకొచ్చి అన్నాడు, అక్కడ రాయబడి ఉందన్నమాట. ఇట్లా ఆలోచించుకొని వినండి వాక్యాన్ని. అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వచ్చాడు? ఏ సంఘం అయితే దేవుని ఎదుట ప్రార్థన చేస్తుందో, ఏ సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందో, ఏ సంఘం అయితే తన సేవకుడు విడిపించబడాలని ప్రార్థన చేస్తుందో, ఏ సంఘం అయితే సంఖ్యల చేత బంధించబడినటువంటి తన దైవజనుడు బయటకు తీసుకురావడానికి కన్నీటి ప్రార్థన చేస్తుందో, అదే సంఘం వాళ్ళు చేసిన ప్రార్థన ప్రభువునందు వ్యర్థం కాల ప్రభువునందు. ఏం చేశాడు దేవుడు? వెంటనే వాళ్ళకి ప్రూఫ్ చూపించాడు. వాళ్ళకి నేరుగా ఎక్కడికి వచ్చాడు? ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అదే స్థలాన్ని తీసుకొచ్చాడు పేతుర్ని. దేవునికి స్తోత్రం. వాళ్ళు చేసిన ప్రార్థన వ్యర్థం కాకూడదు కదా. అందుకని అంటాడు పేతురు, అంటాడు సారీ అపోస్తలుని పౌలు అంటాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును కాక ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండు. దేవునికి స్తోత్రం. మనం చేసే ప్రార్థన వ్యర్థం కాదు ప్రియులారా. ప్రార్థన చేసి దేవుని దగ్గర రక్షణ సంపాదించుకోండి. ప్రార్థన చేసి దేవుని దగ్గర ఆశీర్వాదాలు సంపాదించుకోండి. ప్రార్థన చేసి కుటుంబాన్ని రక్షించుకోండి. ప్రార్థన చేసి నీ జీవితాన్ని కాపాడుకో. ప్రార్థన బేస్, మొట్టమొదటి బేస్. కింద బేస్ లేకుండా ఫౌండేషన్ లేపబడదు పైకి. అలాగే మొట్టమొదట ప్రార్థన జీవితం మనం కలిగి ఉండకపోతే, ప్రార్థన అనుభవం మనకు లేకపోతే చాలా చాలా శ్రమలు. డాక్టర్ కాడికి కూర్చొని ఏమైనా ఏం వచ్చావు అని అన్నాడు, గమ్మున ఉన్నావు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఒకసారి ఆలోచించు. సమాధానం చెప్పాలి కదా డాక్టర్ కాడ. సార్ నాకు ఈ నొప్పులు సార్, ఈ కష్టం వచ్చేసింది సార్, ఈ బాధలు వచ్చేసింది సార్ అంటే ఆయన ఏదో ఇంజక్షన్ వేసి కాసిన మాత్రలు ఇస్తాడు. గమ్మం కూర్చుంటే ఎలా ఉంటుంది? దేవుడు కూడా అంతే. చెప్పాలి ఆయనకి, అడుగుడే మీకు ఇవ్వబడి అన్నాడు. అడగాలి మనం నోరు తెరచి, ప్రభువా నాకు ఇది కావాలయ్యా. అది తీసుకునేటువంటి విధానం నేర్చుకోవాలి. మనం తన మనసుని మెప్పించాలి. దేవుడు మనకు సహాయం చేయాలంటే దేవుని మాటకు లోబడాలి. మనం వాక్యానికి లోబడాలి. ప్రేమ కలిగిన సంఘముగా ఉండాలి. ప్రేమ కలిగిన కుటుంబాలుగా ఉండాలి. మనకంటే ఎవ్వరూ శత్రువులు ఉండకూడదు ప్రియులారా. ఇందా మనం లేఖనం చదివామా? మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాల్లో. ఏదో నాకు వచ్చిన రెఫరెన్స్ గుర్తులే చదివాం. మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులు అయినట్ల ఏదన్నా అక్కడ చదువు ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 చూడు ఒకసారి. వచ్చిన చెప్పు. 25 రైట్. చదువు. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు మీ పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలా? క్షమించనైన వాళ్ళని అనే మనసు నీకు ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు కాబట్టి నీ ఎడల అపరాధం చేసిన వారిని క్షమించగలిగే మనసు నీకు ఉండాలా. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు లేకపోతే కాలేవు. గుర్తుపెట్టుకునే విషయాన్ని, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించడం అన్నాడు యేసయ్య. మనం దేవుని బిడ్డలో మన దేవుడు ఎవరో తెలుసా? ప్రేమ కలిగిన దేవుడైన, శత్రువుల్ని ప్రేమించిన దేవుడైన తండ్రి వీరేమి చేయించున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించు అనగలిగిన ఏకైక దేవుడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మనం
ప్రభు చిత్తమైతే ఇంకొకసారి వచ్చినప్పుడు చెప్తా మీకు. ఇంకొకసారి వచ్చినప్పుడు మీకు చెప్తా. ఏం చెప్తాను తెలుసా? ఒకటి, సంఘమును గురించి చెప్తాను మీకు. దేవుడు ఎవరా, దేవుడు ఎవరా అనే విషయం చెప్తా ఒకటి. రెండవది, సేవకుని గురించి దురాత్మలు ఏమన్నాయా, సంఘము దేవుని గురించి ఏమన్నదా అన్న విషయాలు కూడా మీకు చెప్తాను ఇంకొకసారి వచ్చినప్పుడు. అర్థం చేసుకోండి. నేను మీకు ఎందుకు చెప్తున్న విషయం అంటే, మనందరము కూడా దేవుని ప్రజలు, మనము దేవుని బిడ్డలు, మనము ఆయన చేత ఏర్పరచబడిన వారిని, ఆయన రక్తం చేత కొనబడిన సంఘం మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆయన రక్తం చేత కొనబడిన ఆయన సొత్తు మనము. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ నా మంచి మనసుతో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఇంకొకసారి మరొక వాక్యంలోనికి ముందుకెళ్దాం. అప్పటి వరకు దేవుని యొక్క మహాకృప మనందరికి తోడైయుండును గాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామా? చేస్తారా ప్రార్థన? ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయాలా. నువ్వు చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది నీ జీవితం. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన మీద నీ బ్రతుకు ఆధారపడి ఉంది. ఆ ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఈరోజు చేద్దాం. అందరూ మోకరించిన ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. చెప్పు దేవునికి నీ తప్పులేంటో దేవుని చెప్పి, నీ పరిస్థితులు ఏంటో దేవునికి చెప్పుకో. ఎవరికి మనుషులు చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి మాత్రమే చెప్పు. ఖచ్చితంగా నీ ప్రార్థన విని దేవుడిని కావలసినటువంటి పరిష్కారాన్ని ఆయన ఇస్తాడు నీకు. నీ సమస్యను తొలగించేస్తాడు యేసయ్య. నీ బ్రతుకును మార్చేస్తాడు ఆయన. నీ తలరాతను మార్చేస్తాడు ఆయన. నువ్వెంతటి బలహీనతలో ఉన్నా ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసయ్య, నా దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన, స్వస్థపరుస్తాడు ఆయన, నిన్ను బలపరుస్తాడు ఆయన, తన కృప చేత నిన్ను భద్రపరుస్తాడు ఆయన. గొప్ప దేవుని మెండైనటువంటి గొప్ప దీవెనల చేత నీవు ఆశీర్వదించబడతావు. ఈ రాత్రి నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసిన నువ్వు వ్యర్థము కాదు. దేవుని వాక్యం అంటుంది, దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలయుండును అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం చెప్తా ఉంది. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని దేనిని గూర్చి నువ్వు చింతపడవలసినటువంటి అవసరం లేదు బిడ్డ. దేనిని గూర్చి నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. దేనిని గూర్చి నువ్వు కష్టపడవలసినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ప్రార్థన చేసి చెప్పు. నీ విన్నపములు దేవుని తెలియజేయి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ కుటుంబం మీదకి నీలోనికి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి మా ప్రియులు నాయన, మా సహోదరి సహోదరులు ప్రభువా, ఈ స్థలములో చేరిన ఆయన నీ నామమును బట్టి నాయన నీ మాటలు విన్నారు ప్రభువా. ప్రార్థన లేని జీవితము వ్యర్థమే నాయన. అవును తండ్రి, మౌనము పనికిరాదు ప్రభువా. మౌనము అంగీకారము కాదు. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నిన్ను ప్రార్థన చేసిన ఆయన, ప్రార్థన ద్వారా తండ్రి నీ దగ్గర కావాల్సినటువంటి దీవెనలు తీసుకునే అవకాశం నీ బిడ్డలు నేర్చుకోవాలి నాయన. తండ్రి, వారి జీవితాల్లో ఉన్న సమస్యలు నాయన ఈ రాత్రి నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఈ రాత్రి నాయన చెప్పుకోలేని సమస్యలు తండ్రి నాయన, ఏ పాపములైనా శాపములైనా తండ్రి, ఏ పొరపాట్లైనా, ఏ అబద్ధాలైనా, ఏ మోసమైన వేషాధారణ అయినా తండ్రి ఉన్నట్లయితే ఈ రాత్రి నీ బిడ్డలు ప్రార్థన చేసిన ఆయన వాటిని విడిచిపెడుతున్నారు నాయన. తండ్రి, నీ బిడ్డలకు కావలసినటువంటి నాయన స్వస్థత, నీ బిడ్డలకు కావలసినటువంటి ఆరోగ్యము, నీ బిడ్డలకు కావలసినటువంటి నాయన రక్షణ, కుటుంబాలను ఆశీర్వదించు నాయన. తండ్రి, ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు, మా మిత్రుడు, మా సహోదరుడు నాయన పాస్టర్ నాయన మనోహరయ్య గారిని కూడా మీరు దీవించండి. వారి కుటుంబాన్ని, వారి భర్తలను దీవించి ఆశీర్వదించు నాయన. వారి బిడ్డలు దీవించు నాయన. వారికి కావలసినటువంటి నాయన ఆశీర్వాదాలు మెండుగా దయచే ప్రభా. నీ బిడ్డలు దీవించబడాలి, నీ సేవకులు ఆశీర్వదించబడాలి నాయన. సంఘము ఆశీర్వదించబడాలి ప్రభా. ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం నాయన, నిన్ను నమ్మిన ప్రతి కుటుంబం తండ్రి నీ చేత ఏర్పరచబడిన కుటుంబం యేసయ్యా. నీ ఇంటిలో ఉన్నవారు నాయన, నీ సొత్తైన ప్రజల ప్రభువాళ్ళు, పరిశుద్ధ జనముగా మార్చిన దేవుడు నాయన, నీ రక్తం చేత కొనబడిన నీ సంఘము నాయన ఈ రాత్రి జ్ఞాపకం చేసుకున్న ప్రభువ, వాళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. వాళ్ళు క్షేమంగా ఉండాలి నాయన. వాళ్ళ తండ్రి నీ చేత ఆశీర్వదించబడాలి ప్రభువ. రక్షణ పొంది ఉండాలి ప్రభువ. నీ బిడ్డలు దీవించమని వేడుకుంటున్నాను యేసయ్య. ఈ రాత్రి నాయన నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సేవ పరిచర్య ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ దీవెనకరంగా మా కుటుంబాలను కూడా మార్చండి నాయన. మా మధ్యన బలహీనమైన బిడ్డలు ఉన్నారు ప్రభా. యేసు నామములో వాళ్ళకి విడుదల కలుగును కాక, యేసు నామములో వాళ్ళకు స్వస్థత కలుగును కాక తండ్రి. ఈ రాత్రి ప్రభా నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించు నాయన. ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. వివాహం కావలసినటువంటి యవ్వన బిడ్డలు ఉన్నారు నాయన. మంచి భాగస్వాములు దయచేయనైనా. మంచి భాగస్వాములు, నీకు ఇష్టమైన వారు తండ్రి, నీ ప్రణాళికను కలిగిన వారై ఉండాలి నాయన. నీ చిత్తంలో ఉండాలి ప్రభు వాళ్ళు తండ్రి. ఆ మట్టి ఎక్కడుందో, ఆ ఎముక ఎక్కడుందో ప్రభు జ్ఞాపకం చేసుకొని తండ్రి నువ్వు సహాయం చేయండి నీ బిడ్డలకు. యవ్వన బిడ్డలు నాయన, నీ బిడ్డలు తండ్రి నీ చేతిలో ఉన్నవారు నాయన. తండ్రి నీ సంఘములో ఉన్నవారు ప్రభువ
తండ్రి మంచి బిడ్డలుగా తండ్రి ఆత్మీయతలు పెంచి పోషిస్తున్నాను ఆయన మీ దైవజనుడు తండ్రి, మీ సేవకుడు నాయన. కనుక జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆ బిడ్డలకు కావాల్సినటువంటి మంచి భాగస్వామ్యం దయచేయలేనా తండ్రి. నీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాం. నిన్ను నమ్మిన కుటుంబాలు తండ్రి, ఈ కుటుంబాన్ని ఈ స్థలంలో తండ్రి ఈ సమయంలో మాకు ప్రార్థన అవకాశం ఇచ్చినటువంటి కుటుంబం, ఈ కుటుంబాన్ని దీవించినైనా, ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించునైనా, ఈ కుటుంబం చుట్టూ నీ అగ్ని ప్రాకారం దయచేయనైనా ప్రభువా. ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డల కుటుంబాన్ని తండ్రి రక్షణ జక్కయ్య కుటుంబమును రక్షించిన రీతిగా ప్రభువా మీరు ఆ కుటుంబానికి రక్షణ కలిగించమని, వాళ్ళ కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాను ప్రభువా. వాళ్ళకి కలిగినటువంటి ప్రతి సమస్తమును మీరు ఆశీర్వదించిన ఆయన మీ కృపా హస్తాల కింద దాచుకుని భద్రపరచమని, నన్ను, మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను తండ్రి, నాకు కలిగిన వారిని తండ్రి, నాకు కలిగిన సమస్తము సంఘ పరిచర్య అంతటిని కూడా మీరు దీవించి, ఈ రాత్రి నాయన మరొక దైవజనుడు తండ్రి మా సంఘములో వాక్యమును బోధిస్తున్నారు నాయన. వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, వారి బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు నీకు చెల్లిస్తూ, ఈ స్థలాన్ని మరొకసారి నాయన ఇది సర్వోన్నతమైన స్థలముగా మార్చబడి ప్రభు స్థలంలో ఉన్న బిడ్డలను అభిషేకించమని వేడుకుంటున్నాను ఆయన. ఈ స్థలంలో మేము ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ బిడ్డలు దీవించిన ఆయన, ఆశీర్వదించిన వాళ్ళు చేసే ప్రతి పరిచర్య దీవించిన ఆయన. ప్రతి విషయంలో తండ్రి మీ సేవకునిగా నన్ను ప్రేమించిన ఆయన, మమ్మల్ని ప్రేమించి తండ్రి నీ బిడ్డలు చేసి ప్రతి పరిచర్యను ఆశీర్వదించిన ఆయన, వాళ్ళ హస్తాలు బలపరిచి నూరంతలుగా వేయింతలుగా ఫలింపు చేయను ఆయన. యేసయ్యని చేతులకు అప్పగిస్తూ మరొకసారి మేమందరం కలుసుకునేంత వరకు నీ కాపుదల, నీ భద్రత, నీ సన్నిధి, నీ తోడు మాకు అందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రభు అయిన మా రక్షకుడైన యేసు క్రీస్తు జీవముగల నామములో సమర్పించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ దైవ సేవకులకు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు పేరట దైవ ఆశీస్సులు. సెలవు తీసుకుందాం.